ఓం సాయిరామ్. శ్రీ మాతృసాయి సాయి సముద్రుని నిత్య పారాయణ గ్రంథం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. అవతార ప్రకటన. సాయిబాబా తల్లిదండ్రుల గురించి కానీ, జన్మ గురించి కానీ, జన్మస్థానం గురించి కానీ ఎవరికీ ఏమీ తెలియదు. ఎంతోమంది ఈ సంగతి కనుక్కోవడానికి ఎంతగానో ప్రయత్నించారు. చాలాసార్లు బాబాను కూడా ఈ విషయం గురించి అడిగారు. కానీ ఎవరికి కూడా బాబా తన విషయమై ఏ సమాచారాన్ని తెలియనివ్వలేదు. 16 సంవత్సరాల బాలుడిగా షిరిడీలోని వేప చెట్టు కింద కనిపించారు. అంతకుముందు బాబా ఎవరు, ఎక్కడ నుండి వచ్చారు అన్న ప్రశ్నలకు సమాధానమే లేదు. అంత చిన్న కుర్రవాడైనా వేప చెట్టు కింద ఆసనంలో కూర్చొని ఎండ, వాన, చలి ఇలా దేనిని లెక్క చేయకుండా తపస్సు చేసేవారు. పగలు ఎవరితోనూ మాట్లాడేవారు కారు. రాత్రిళ్ళు ఎవరింటికి వెళ్ళేవారు కారు. బ్రహ్మజ్ఞానిలా కనిపిస్తున్న ఆ బాలుణ్ణి చూస్తే షిరిడీ ప్రజలందరికీ చాలా ముచ్చటగాను వింతగాను ఉండేది. నిద్రాహారాలు మర్చిపోయి కఠిన తపస్సు చేస్తున్న ఈ బాలుడు సామాన్యుడు కాదని, గొప్ప మహానుభావుడని నిర్ధారించుకున్నారు. అందుకే ఒకసారి ఖండోబా దేవుడు ఒకరిని పూరినప్పుడు ఈ బాలుడు గురించి వివరాలు అని తల్లిదండ్రుల జన్మస్థానం గురించి చెప్పమని ఖండోబా దేవుణ్ణి ప్రార్థించారు. అప్పుడు ఆ ఖండోబా ఒక స్థలమును చూపించి అక్కడ తవ్వమని చెప్పగా అక్కడ తవ్వేసరికి ఒక బండ కనిపించింది. దానిని తీసి చూసేసరికి సొరంగము, భూగ్రహము కనిపించాయి. అక్కడ 4 దీపాలు వెలుగుతూ ఉన్నాయి. ఇంకా జపమాలలు అవి ఉన్నాయి. అప్పుడు ఖండోబా ఈ బాలుడు అక్కడ 12 సంవత్సరాలు తపస్సు చేశాడని చెప్పారు. తరువాత ఈ విషయమే ఆ బాలుణ్ణి అడిగేసరికి ఏమీ తెలియని వాడిలా అది తన గురువుగారి తపోభూమి అని, అక్కడ తన గురువుగారి సమాధి కూడా ఉందని, కాబట్టి ఆ ప్రాంతాన్ని ఎప్పటిలాగే మూసేసి పవిత్రంగా కాపాడాలని చెప్పి దానిని మోయించేశారు. ఆ స్థలమే ఇప్పుడు మనం చూస్తున్న గురుస్థానం. ఆ వేప చెట్టు కిందనే ఆ బాలుడు ఉండేవాడు. ఖండోబా దేవుడే స్వయంగా ఆ బాలుడు అక్కడ తపస్సు చేశాడని చెప్పాడు. కానీ వీళ్ళు అడిగినట్లు ఆ బాలుడి తల్లిదండ్రుల వివరాలు చెప్పలేదు కదా. బాబా గురించి ఇంకొక అనుమానం కూడా భక్తులకు తీరని సమస్యగానే ఉండిపోయింది. అదేమిటంటే బాబా హిందువా, ముస్లిమా అన్నది. బాబా 2 మతాచారాలను సమానంగా పాటించేవారు. బాబా ఎప్పుడూ బోధించేది ఒకటే, హిందువుల దైవమైన శ్రీరాముడు, మహమ్మదీయుల దైవమైన రహీము ఒక్కరే అని. వాళ్ళిద్దరి మధ్య భేదం లేనప్పుడు వారి భక్తులు ఒకరితో ఒకరు కలహించుకోవద్దని, చేతులు కలిపి 2 జాతుల వాళ్ళు కలిసిమెలిసి ఉండి జాతీయ ఐకమత్యాన్ని సమకూర్చమని ప్రబోధించేవారు. అంతేకాక భక్తుల మధ్య ఈ భేదం తొలగిపోవడానికే బాబా పాడుపడ్డ మసీదులో ఉంటూ దాన్నొక మందిరంలా మలచారు. బాబా హిందువుల పండుగలను, మహమ్మదీయుల పండుగలను గొప్ప ఉత్సవంగా ఒకే రోజున జరిగినప్పటికీ బాబా కోరుకున్న విధంగానే ఎప్పుడూ ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా అందరూ ఆనందంగా ఈ ఉత్సవాలలో పాల్గొనేవారు. బాబా తనెవ్వరు అన్నది తెలియనివ్వలేదు. కాబట్టి మనం కూడా బాబా మాతృప్రేమను పొందడానికి ప్రయత్నించాలి. కానీ బాబా తల్లిదండ్రులు, వారి పుట్టుపూర్వోత్తరాలు, వారు హిందువా ముస్లిమా అని ఆసక్తి చూపరాదు. ఎందుకంటే బాబా షిరిడీలో 16 సంవత్సరాల వయస్సులో వచ్చి శరీరంతో 60 సంవత్సరాలు ఉన్నారు. ఇప్పుడు బాబా సమాధి అయి 85 సంవత్సరాలు కావస్తోంది. మొత్తం కలిపితే 160 సంవత్సరాల క్రితం జరిగిన దానిని, బాబా 60 సంవత్సరాల పాటు తెలియనివ్వని దానిని ఇప్పుడెవరో ఎలా చెప్పగలరు? వీటన్నిటితోనూ పని లేకుండా కేవలం బాబా అనుమతి, ఆశీర్వాదాలతో రాయబడిన సచ్చరిత్రను ప్రమాణంలోకి తీసుకోవాలి. ఆ రకంగా వేప చెట్టు కింద పగలు రాత్రి గడిపిన బాబా
3 సంవత్సరాల తర్వాత ఒక రోజున ఎవరికీ చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. షిరిడి పునఃప్రవేశం. ఔరంగాబాద్ జిల్లాలో దూప్ అనే గ్రామం ఉంది. అక్కడ ధనికుడైన చాంద్ పాటీలు అనే మహమ్మదీయుడు ఉన్నాడు. ఒకసారి అతను ఔరంగాబాద్ వెళ్తుండగా అతని గుర్రం తప్పిపోయింది. 2 నెలలు వెతికినా కానీ అది దొరకలేదు. చేసేదేమీ లేక అతను భుజం మీద ఆ గుర్రపు జీనును వేసుకుని తన ఊరు వెళ్తుండగా మామిడి చెట్టు కింద కూర్చున్న ఒక ఫకీరు చాంద్ పాటీలను పిలిచి కూర్చోమని చెప్పి అతను భుజం మీద వేసుకున్న గుర్రపు జీను గురించి అడిగాడు. అది తాను పోగొట్టుకున్న గుర్రపుదని చాంద్ పాటీలు చెప్పగానే ఆ ఫకీరు పక్కనే ఉన్న కాలువ దగ్గర వెదగమని చెప్పాడు. చాంద్ పాటీలు అక్కడికి వెళ్ళేసరికి గడ్డి మేస్తున్న తన గుర్రం కనిపించింది. ఆశ్చర్యంతో చాంద్ పాటీలు గుర్రాన్ని తీసుకుని వచ్చేసరికి ఆ వ్యక్తి చిలుముని సిద్ధంగా ఉంచాడు. కానీ చిలుము వెలిగించడానికి నిప్పు, బట్టను తడపడానికి నీరు కావాలి. ఆ ఫకీరు సటకాను భూమిపై గుచ్చగానే నిప్పు వచ్చింది. పక్కన మళ్ళీ సటకాతో మోదగానే నీరు వచ్చింది. ఆ రకంగా ఆ ఫకీరు తయారు చేసిన చిలుమును కొంత పీల్చి ఆశ్చర్యంతో ఇదంతా చూస్తున్న చాంద్ పాటీలకు అందించాడు. పంచభూతాలనే స్వాధీనంలో ఉంచుకున్న ఈ ఫకీరు సామాన్య వ్యక్తి కాదని, ఆయన ఒక గొప్ప మహానుభావుడని గ్రహించిన చాంద్ పాటీలు ఆ ఫకీరును తన ఇంటికి ఆహ్వానించాడు. సరేనని ఫకీరు పాటీలు ఇంటికి వెళ్ళి అక్కడ కొన్ని రోజులున్నాడు. గ్రామ మనసుబు అయిన చాంద్ పాటీలు భార్య తమ్ముడి కొడుకు పెళ్లి కుదిరింది. పెళ్లి కూతురుది షిరిడీ గ్రామం. అందుకే అందరూ షిరిడీ బయలుదేరారు. వాళ్ళతో పాటు మన ఫకీరు గారు కూడా బయలుదేరారు. అర్థమైందిగా ఆ ఫకీరు ఎవరో, ఆయనే మన సాయిబాబా. అన్నట్లు తల్లి తండ్రి ఎవరో కూడా తెలియని ఆ ఫకీరుకు సాయిబాబా అనే పేరెట్లా వచ్చిందో తెలుసుకోవాలి కదా. ఇప్పుడు ఆ వివరాలు తెలుసుకుందాం. ఇంతకుముందే చెప్పినట్లు 3 సంవత్సరాలు షిరిడీలో ఉండి అందరి మనసులు దోచుకొని అక్కడి నుంచి మాయమైన వాడు సంవత్సరం తరువాత చాంద్ పాటీలు పెండ్లివారితో కలిసి ఖండోబా దేవాలయం దగ్గరున్న ఖాళీ స్థలంలో చెట్ల కింద బండి నాపి అందులో నుంచి కిందికి దిగాడు. ఈ ఫకీరును చూడగానే ఖండోబా గుడి పూజారి అయిన మహల్సాపతి వేప చెట్టు కింద కూర్చునే బాలుడు ఇతనేనని గుర్తించి అతని దగ్గరికి వెళ్ళి అనుకోకుండా ఆవో సాయి అని స్వాగతం పలికాడు. అప్పటి నుంచి సాయి అన్న పేరు నిలబడిపోయింది. చూశారుగా సాయి చమత్కారం. తాను రావాలనుకుంటే తిన్నగా షిరిడీ రాగలిగిన వాడు కూడా చాంద్ పాటీలకు లీల చూపించి ఆ లీల ద్వారా షిరిడీ చేరి మహాల్సాపతికి సంకల్పం కలిగించి సాయి అని పిలిపించుకున్నాడు. ఆయి అంటే మరాఠీలో తల్లి అని అర్థం. సాయి అంటే సాక్షాత్తు ఈశ్వరుడే అనే అర్థమే కాక సాయి అంటే మంచి తల్లి అని కూడా అర్థం. బాబా అంటే తండ్రి. ఈ రకంగా తన పేరు ద్వారానే తల్లి తండ్రి అన్నీ తానే అయి తన భక్తుల బాధ్యత స్వీకరిస్తానని షిరిడీలో తన పవిత్ర పాదాన్ని మోపుతూనే నిరూపించారు. ఊరికే పేరును పిలిపించుకోవడమే కాక బాబా తన జీవితకాలమంతా చేసింది ఇదే. తన భక్తుల లౌకికపరమైన కోరికలు తీర్చడమే కాకుండా వాళ్ళు ఉత్తమ పౌరులుగా సంఘంలో నిలబడి 10 మందికి వాళ్ళు ఉపయోగపడేలా వాళ్లను తీర్చిదిద్ది దైవికంగా వాళ్ళు ఉన్నత స్థానానికి చేరుకొని సద్గతి పొందేలా చేశారు మన సాయి. ఆ లీలలన్నీ రాబో అధ్యాయంలో వివరంగా తెలుసుకుందాం. త్వమేవ సర్వం మమ దేవ దేవ. ఓం సాయిరామ్.